చేసుకోండి. అలాగే మనం ఈరోజు ఒక కుటుంబంలో సంఘముగా దావీదు కుమారుని ప్రార్థించబోతున్నాం, ప్రార్థించబోతున్నాము. కాబట్టి కళ్ళు మూసుకొని అంత లేచి నిలబడి మీ యొక్క అకుడి హస్తములను మన ఈ బిడ్డల వైపు చాచి కన్నీటితో ప్రార్థన చేయండి. ఈ విధంగా మనము కూడా మన తోటి సహోదరుల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను మనము కూడా చూపించిన వారు అవుతాం. ఇదిగో బిడ్డ, నీ బాధలో నేను కూడా పాల్పంచుకుంటూ ఉన్నాను, నీ ప్రాంతంలో నేను కూడా భాగస్వామ్యం అవుతున్నాను. కాబట్టి ఆ దేవుడు మన ప్రార్థన ఆలకించి మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేయాలని ప్రార్థిస్తున్నాను. చింతించకు, ఆయన సన్నిధికి వచ్చిన వారి చింతలని తీరుస్తాడు ఆ ప్రభువు. సర్వములో సృష్టించిన సర్వశక్తుడు సర్వేశ్వరుడు మీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన కాలమంతా కూడా మా అందరినీ నీవు మీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడుతాడు. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో మేము ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాము. మా సంఘములు అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రభువా, అడగక ముందే మా అవసరాలను గుర్తించి మా అవసరాలను తీర్చే ప్రభువు మీరు నాయన. ప్రభువా, ఈ సమయమున అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో నింపుని ప్రార్థిస్తున్నాను. గుడ్డి వారికి చూపులు వస్తున్న విధముగా, మరణించిన వారిని జీవముతో లేపిన విధముగా, గుడ్డి వారిని లేచి నడిచి చేసిన విధముగా వీరిని కూడా మీకు స్వస్థత హస్తములతో తాకండి నాయన. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను నాయన. మాకు మీరు తప్ప వేరెవరు లేరయ్యా. అవును ప్రభువా, భారముచే అలస సోసియల సమస్త జనులారా నా ఎదుట రండి అని ఆహ్వానించేదాన్ని. ఆ భారంతో భావిస్తున్నటువంటి ఈ బిడ్డలను ఆ భారను తొలగించి శాంతి సమాధానాలతో నింపండి నాయన. ఈ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రమను కూడా తొలగించండి నాయన. ప్రభువా, ఎల్లప్పుడూ నంటి పెట్టుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి నాయన. నీకు కృతజ్ఞులై జీవించే భాగ్యాన్ని దయచేయండి నాయన. ఒకరు నడువుల నిమిత్తం బాధపడుతున్నారు నాయన, నీ యొక్క స్వస్థ హస్తంతో తాకండి నాయన. కాళ్ళ కీళ్ళ నిపులతో బాధపడుతున్నారు నాయన, మీరు వారిని తాకండి ప్రభువా. నీ మీద నమ్మకంతో విశ్వాసంతో వచ్చినారు నాయన. ప్రభువా, బలపరచండి, స్వస్థపరచండి, వారి శక్తితో నింపండి నాయన. మీకు ఎల్లప్పుడూ కూడా సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అనేక మంది వైద్యులు వైద్యాన్ని అందించినా కూడా అంతు చిక్కనటువంటి స్థితిలో కొంతమంది ఉన్నారు ప్రభువా. అటువంటి వ్యక్తుల పట్ల మీ యొక్క దయానుగ్రహములను కృమ్మరించండి నాయన. మీ యొక్క కృపావరములను కృమ్మరించండి నాయన. ప్రభువా, ఈ విధముగానైతే రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ బిడ్డకు మీరు స్వస్థత వరములు దయచేసి ఉన్నారు. మానవునికి అసాధ్యమైనది నాకు సాధ్యము అని తెలియపరిచి ఉన్నారు. అలానే ఈ బిడ్డల పట్ల కూడా మీ యొక్క అపారమైనటువంటి దయను, కృపను, ప్రేమను చూపించి మీ బిడ్డల పట్ల జాలిని కలిగి జీవించండి నాయన. జాలి హృదయంతో వీరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అదే విధముగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను కూడా నీకు సమర్పించుకుని ప్రార్థిస్తున్నాను ఆయన. ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క ఉపవాస కోరికను ఏర్పాటు చేసుకోవడం కొరకు అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఉన్నారు ఆయన. వారి యొక్క ఉదార స్వభావమును గుర్తించి వారిని ఇంకా 300లుగా 60 30లుగా 100లుగా దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభువా, వారిని చూసి అనేక మంది
ఇంకా ఉదార స్వభావం కలిగి జీవించే భాగ్యం దయచేయండి ఆయన. ప్రభు వారి పాడి పంటలు దీవించండి, వారి యొక్క కుటుంబ సభ్యులు దీవించండి, వారు తలపెట్టు ప్రతి ఒక్క కార్యములో కూడా మీ యొక్క ఆశీర్వాదములు, మీ యొక్క దీవెనలు, మీ యొక్క కృపావరములను కుమ్మరించి ప్రభు ఆ పనులన్నీ కూడా విజయవంతంగా దీవించండి ఆయన. ప్రభు దీవించమని ప్రార్థిస్తున్నాను.